నమస్తే. మనం ఎనిమిదో రోజు కూడా బతుకమ్మని ఆడుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. అంటే బతుకమ్మకి నైవేద్యం ఆ రోజు ఇంట్లో ఆ రోజులలో పూర్వపు రోజుల్లో అయితే అంటే పెరుగుని చిలికి మజ్జిగ చేసిన తర్వాత వచ్చే వెన్న ముద్దని నైవేద్యంగా పెట్టేవాళ్ళు. అది వెన్న ముద్దల బతుకమ్మ. ఈ నైవేద్యంతోనే వచ్చినటువంటి పేరు వెన్న ముద్దల బతుకమ్మ. సరే, ఏది ఏమన్నా పిల్లలకి అయితే నైవేద్యం దక్కుతుంది, ఆట ఆడుకునేటువంటి పద్ధతి ఉంటుంది. మరుసటి రోజు పెద్ద బతుకమ్మ ఉంటుంది కాబట్టి ఈరోజు పెద్ద హడావుడిగా ఏమీ ఉండదు. ఎందుకంటే మరుసటి రోజు చేసుకునే పెద్ద బతుకమ్మకి కావాల్సిన సరుకులు సరంజామాలు అంటే అన్ని రకాల పూలు వీటిని సమకూర్చుకోవడంలోనే చాలామంది ఉంటారు. అయినా వెన్న ముద్దల బతుకమ్మ రోజు కూడా ఆడుకుంటారు. ఇప్పుడు ఆడుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఏంటి అంటే, ఒకటి, ఆటని ఆట ఆడే విధానంగానే ఆడాలి. ఇక్కడ ఉత్తర భారతంలో సహజంగా మనకి దసరా నవరాత్రులు బాగా అంగరంగ వైభవంగా చేసేవాళ్ళు. ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇటు బతుకమ్మ తప్ప దసరా నవరాత్రులు అనేవి ఉండేవి కాదు. కానీ మన మెట్రోపాలిటన్ స్థితి వచ్చింది కదా, ఈ పట్టణాల్లో వచ్చినటువంటి అంటే ప్రపంచమంతా కుగ్రామంగా మారినట్టుగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని చోట్ల ఏకీకృతం అవ్వడం వల్ల అన్ని పద్ధతులు కలగాపులగం అయ్యాయి. దాంట్లో ఉత్తర భారతంలో ఆడుకునేటువంటి కోలాటం, మిగతా విన్యాసాలు అంటే నృత్యాలు, చక్కగా అటు రాజస్థానీ వాళ్ళు వీళ్ళు రకరకాలైనటువంటి నృత్యాలు చేస్తూ ఉంటారు. ఈ నృత్యాలన్నీ కూడా ఈ బతుకమ్మలో కలిశాయి. నిజానికి ఉత్తర భారతంలో వాళ్ళు రామలీల అనేటువంటిది చేసేటప్పుడు చక్కగా కోలాటం వేసేవాళ్ళు. అయితే మన దగ్గర కోలాటం లేదా అంటే కోలాటం అనేది ఉండింది, కానీ అది మనం పండగలో దసరాలో వేసుకునేటువంటిది. బతుకమ్మ పండగకి చప్పట్లతో మాత్రమే మనం బతుకమ్మ ఆడాలి. ఎందుకు అంటే అది ఒక భజన సంప్రదాయం. 3 చప్పట్లు చరుస్తూ మనం అలా ముందుకి వెనక్కి ఒక ఊగు తూగు ఉన్నప్పుడు మనకి పువ్వుల నుండి వచ్చేటువంటి ఒక సుగంధం ఏదైతే ఉందో, మనము ఫ్లవర్ అరోమా ట్రీట్మెంట్ అని ఇప్పుడు చెప్తున్నటువంటి ఏ పద్ధతి ఉందో అది మనకు తెలియకుండా మనకు పెద్దలు అందించినటువంటి ఒక గొప్ప స్థితి అన్నమాట. ఈ బతుకమ్మ పండుగలో 1 గంట సేపు ఈ ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి పూల యొక్క ఆ పరిమళాన్ని పీల్చడం వల్ల అనారోగ్యాలు దూరం చేసుకునే పరిస్థితి అన్నమాట. అయితే ఇంకొక చాలా చెప్పకూడని విషయం ఏంటంటే, బతుకమ్మ ఆడేటప్పుడు పిల్లలు పాపం వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఈ బతుకమ్మని రకరకాల ఒక చప్పుడు వెనక వైపు, ఒక చప్పుడు అంటే ఇలా చప్పట్లు చరిచేటప్పుడు ఒకటి కుడివైపు, ఒకటి ఎడం వైపు, ఒకటి ఇలాగ వేస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఈ 2 చేతుల్ని వెనక వైపు తీసుకువెళ్ళి వెనక చప్పుడు కొడుతున్నారు. అమ్మ ముందుంటే అమ్మకి మనం భజన చేస్తూ తిరిగే ప్రదక్షిణకు మళ్ళీ ఈ విపరీత వికృతి రూపాలు ఎందుకు వచ్చాయో తెలియదు, కానీ ఇది సరైన పద్ధతి కాదమ్మా. ఎవరైనా సరే ఇది విన్నా తెలుసుకున్నా మీరు చేయాల్సింది అమ్మకి ప్రదక్షిణ, అమ్మకి భజన, అమ్మకే గలార్చన. ఈ 3 కూడా అమ్మని చూస్తూ చక్కగా పాడుతూ మనం చేయవలసినటువంటి. దయచేసి పిల్లలు ఎవరైనా కొత్త తరం ఉన్నటువంటి వాళ్ళు, మీరు కోలాటాలు వేయాలన్నా, మీరు రకరకాల విన్యాసాలు వేయాలన్నా, నృత్యాలు వేయాలన్నా అమ్మ ముందు కాకుండా పక్కన మీరు చేయండి. ఆ బతుకమ్మ ఆడేటప్పుడు మాత్రం ఒక భక్తితో, నిష్ఠతో, నియమంతో బతుకమ్మని ఆడండి. డీజేలు పెట్టకండి. మీ నేరుతో మీరు స్వయంగా ఒక్క పాటైనా నేర్చుకొని లేదా వచ్చిన వాళ్ళు చెప్తుంటే ఆ పాటను అనుకరించి పాడండి. అంతే తప్ప మీరు ఎక్కడో డీజేలు పెడితే, మీరెక్కడో ఆ చప్పట్లు చరుస్తున్నట్టుగా సౌండ్ వినబడితే అది బతుకమ్మ పాట హంగామా కాదు. చక్కగా ఒక అనుబంధం, పండక్కి మనకున్న అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే స్థితి మనకు కావాలి. అలా బతుకమ్మ పండుగని ఆడుకుందాం. నమస్తే.